ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద కంటిన్యూ అవుతోంది. దీంతో నాగార్జున సాగర్ 10 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం 11 గంటలకు సాగర్ ప్రాజెక్టు ఎస్సీ నాగేశ్వరరావు, సి అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి 6 గేట్లను ఎత్తారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం తర్వాత మరో 4 గేట్లను ఎత్తారు అధికారులు. నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అలర్టుగా ఉండాలని ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు కలెక్టర్. పైనుంచి వచ్చేసి మనకు సుమారుగా 3,25,000 వరకు మనకు ప్రస్తుతం వస్తూ ఉంది. అయితే మనం ఇంకా మన దగ్గర ప్రస్తుతం 285 వరకు ఆపాలనుకుంటున్నాము. దాని తర్వాత వీలైనంత వరకు కిందికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం మొత్తం టోటల్గా ఇంతకుముందు మార్నింగ్ సిఈ గారి ఆధ్వర్యంలో 50,000 క్యూసెక్స్ 6 గేట్లు ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 4 యాడ్ చేస్తున్నాం. అయితే హైట్ పెంచుకోవడం వల్ల సుమారుగా టోటల్ రిలీజ్ వచ్చి 2 lakhs తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో మన దగ్గర నుంచి 2 lakhs ఇక్కడ నుంచి అంటే నాగార్జున సాగర్ నుంచి మనం వాటర్ వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో 3 to 4 days ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోస్ ప్రకారంగా 3 to 4 days మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ప్రస్తుతం ఎన్ఎస్పి మొత్తం టోటల్గా అంటే ఎఫ్ఐఆర్ లెవెల్కు వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కెనాల్స్కి వాటర్ అదే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనకు నాగార్జున సాగర్లో ఉన్న ఎల్ఎంసి అదేవిధంగా ఎల్ఎల్సి హెచ్ఎల్సీలో కూడా వాటర్ వదులుకున్నాం. వాటి ద్వారా ఫస్ట్ కెనాల్కి ఇచ్చుకున్నాం. కెనాల్ యొక్క కండిషన్ చూసుకుంటూ స్లోగా ట్యాంక్స్ కూడా నింపించినట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ఎస్పి అనేది ఎఫ్ఐఆర్కి వచ్చింది కాబట్టి 2 కాల్స్ కూడా మనం వాటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సమస్య లేదు. సో 100% ఈ సీజన్లో అందరికీ కూడా వాటర్ ఇస్తాం కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఈ ఫ్లడ్ వస్తున్నది కంటే ముందరే మేము రియాక్ట్ అయ్యి ఇది స్పిల్ అవ్వకుండా ముందరే మేము 7,000 క్యూసెక్స్ విడిచిపెట్టి అన్ని చెరువులకి నీళ్లు ఖమ్మం జిల్లా వరకు అన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి సమస్య లేదు. ఒక 4-5 daysలో అన్ని చెరువులు నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఇంకా మామూలు మన వానాకాలం దానికి కావాల్సిన వాటర్కి ఏది కావాలో రైతులకు ఏది అవసరం ఉందో వాళ్ళల్లో కూడా చాలా భరోసా వచ్చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో సాగర్లో సందడి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. భారీగా ఇన్ఫ్లో రావడంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 10 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీళ్ళు అందిస్తున్నారు. ఇంకా ఇప్పటికే దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు కావచ్చు, ప్రజలను కావచ్చు అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం మనం ఇప్పుడు డ్యామ్ పై నుంచి ఒకసారి వ్యూ చూస్తే మాత్రం టోటల్గా 26 గేట్లు ఉంటాయి. 26 గేట్లలో 10 గేట్లను ఓపెన్ చేసి 5 అడుగుల మేర ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీళ్లు పంపిస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో ఉంది. అయితే ఈ నీళ్లతో పులిచింతల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరే అవకాశం ఉన్నది. మరోవైపు కుడి ఎడమ కాలువలకు సాగునీరు, తాగునీరుకు సంబంధించి రెగ్యులర్గా కూడా వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ తయారీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ని కూడా వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఇదే గనక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో కనుక వచ్చి ఉంటే 3-4 రోజుల పాటు గేట్లను పూర్తిగా కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఓపెన్ చేయడంతో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి స్థానికులు కావచ్చు అందరూ కూడా పర్యాటకులు వచ్చి ఇక్కడ తిలికిస్తున్న పరిస్థితి. అటు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో రోడ్ల మీద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాలు రోడ్డు పైన నిలపకుండా వాహనాలను పార్కింగ్ చేసి పర్యాటకులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎలా దిగువ ప్రాంతాల్లో ఉండే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భారీ వరద వచ్చే అవకాశం ఉంది అని కూడా అటు రైతులకు అటు ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత సంవత్సరం ఇదే సమయానికి పూర్తిగా డెడ్ స్టోరేజ్ ఉండి అటు తాగునీరు కావచ్చు అదే సాగునీరు కావచ్చు ఇబ్బంది అయిన పరిస్థితి. కానీ ఈసారి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం, దీనికి తోడు భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లు వచ్చి చేరడంతో
నిండు కుండలా మారింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాంతో ప్రస్తుతం అయితే 10 గేట్లను విడుదల చేసి 10 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీళ్లను విడుదల చేస్తారు. మరి కొద్దిసేపట్లో ఇదే వరద కనుక ఉంటే ఇంకో 4 గేట్లను కానీ 6 గేట్లను కానీ ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల క్యూసెక్ల వాటర్ని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉదయం ఫస్ట్ 2 తర్వాత 2 మొత్తం కూడా 6 చేశారు. ఇప్పుడు మరో 4 గేట్లను ఓపెన్ చేశారు. ఇంకా మరి కొద్దిసేపట్లో ఇదే కనుక ఫ్లోటింగ్ ఉంటే సాయంకాలంకెల్లా 14 నుంచి 16 గేట్లను ఓపెన్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఇది ఫ్లోటింగ్ కనుక తగ్గితే మాత్రం 2 రోజుల నుంచి 3 రోజుల పాటు ఇదే గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తాం, తర్వాత క్లోజ్ చేస్తామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఓవర్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.